తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఏదైతే ఉందో దాని మీద నిన్నటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అలాగే ఒకప్పుడు చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కొనసాగిస్తున్న జనసేన పార్టీ గురించి కానీ. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరి నోటి మాటని ఎవరు ఆపలేరు. అది వాళ్ళ పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, అభిమానులు అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పాలనుకున్నది ఓపెన్ గా చెప్పేస్తారు. అంత ఫ్రీడమ్ ఉంటుంది సోషల్ మీడియాలో. ఆ ట్రోల్స్ ఏంటి అంటే విజయం చూసి వీళ్ళ పాఠం నేర్చుకోవాలి, విజయం చూసి బుద్ధి తెచ్చుకోవాలి, విజయం చూసి మెగా బ్రదర్స్ ఇద్దరు చాలా మార్పులు చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని తమిళనాడులో విజయ్ గెలుపుతో కంపేర్ చేయొచ్చా? ప్రధానంగా సినిమా వాళ్ళు పార్టీలు పెడుతున్నారు అంటే ఓవర్ హైప్ ఉంటుంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇక్కడ విజయ్ రీచ్ అయిపోయారు, కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఏంటి ఈ ఫెయిల్యూర్ కి ఈ సక్సెస్ కి మధ్య ఉన్న వ్యత్యాసం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ట్రోల్స్ సింగిల్ గా విజయం సాధించలేక కొందరు, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ చూసుకున్నా, లేదు అంటే మొన్న ఆయన కమల్ హాసన్ చూసుకున్నా, పార్టీలు పెట్టాలనుకుని వెనక్కి తగ్గారు, పెట్టి వెనక్కి తగ్గారు. కానీ విజయ్ అలా కాదు, సాధించేశారు. ఇప్పుడు కంపేర్ చేయొచ్చా నిజంగా ఒక జనసేన ఒక ప్రజారాజ్యం ఏం మిస్ అయ్యాయి, ఏం నేర్చుకోవాలి, ఏంటి లెసన్ అనేది? ఒక ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా ఈ అభిమానులు అన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మీదుగా వచ్చి వీళ్ళు దెబ్బతిన్నారు. రెండవది, ఒక టైంని క్యాచ్ చేసుకోలేకపోయారన్నమాట. ఇప్పుడు వాస్తవంగా విజయ్కి అక్కడ డిఎంకే ఏఐఏడిఎంకేల సుదీర్ఘమైనటువంటి పాలన మీద విరక్తి చెందున్నారు అక్కడ. కాబట్టి అక్కడ ఏది 49 సంవత్సరాల పరిపాలన వీళ్ళిద్దరే. వాళ్ళ 5 ఏళ్ళు, వీళ్ళ 5 ఏళ్ళు, వాళ్ళ 5 ఏళ్ళు, వీళ్ళ 5 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళు. మధ్యలో ఒక్కసారి ఏఐఏడిఎంకే 10 ఏళ్ళు పరిపాలించింది అంతే. టోటల్ గా 50 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. ఈ 50 ఏళ్లలో మార్పు ఏమీ లేదు. ప్రతిసారి వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని నాశనం చేయడం, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని నాశనం చేయడం అంతే. మిగతా టైంలో ప్రాంతీయవాదం రెచ్చగొట్టడం. ఆ కాన్సెప్టే వెళ్ళిన చోట అక్కడ విజయ్ అనేటటువంటి వాడు అట్లాంటి ప్రాంతీయ రాజకీయాలని రెచ్చగొట్టని వ్యక్తిగా, ప్లస్ ఈ కొత్తవాడు ఏది వీళ్ళు వాళ్ళ నాయకులు చేసే దౌర్జన్యాలను సమర్థించేవాడు కాని నాయకుడుగా కనిపించాడు ప్రస్తుతానికి. క్లీన్ అతను, మిస్టర్ క్లీన్. ఏమిటి రెండవది, నాన్ కరప్టెడ్ సినిమా యాక్టర్ గా అతనేమి, అతని బిహేవియర్ సంస్కారవంతంగా ఉంది, పాజిటివ్ గా బాధ్యతగా ఉన్నాడు అతను. కాబట్టి అక్కడ అధికారం ఇచ్చారు. వాస్తవంగా ఆంధ్రాతో పోల్చుకుంటే ఉచితాలలో అతిపెద్ద దరిద్రం తమిళనాడే. కుప్పలు తెప్పలు ఇచ్చిన వాళ్ళే ఉచితాలు. కానీ ఏ ఉచితాలు ఇవ్వని విజయ్ గెలిచాడు, ఇస్తానని చెప్పి గెలిచాడు అంతే. అది ఇక్కడ పాయింట్. అంటే నమ్మేరు విజయ్ అక్కడ. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే చిరంజీవి చేసిన తప్పు నిలబడకపోవడం. వాస్తవంగా 2009 కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అప్పటికొచ్చి రాజశేఖర రెడ్డి 5 ఏళ్లే కదా. కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. మధ్యలో ఒక 5 ఏళ్లే లేనిది తెలుగుదేశం. 89, 94 తప్ప మిగతాదంతా కాంగ్రెస్, తెలుగుదేశమే కదా అధికారం ఉంది. 82, 83 టు 85, 85 టు 89, 94 టు 99, 99 టు 2004. అంటే దాదాపు అక్కడ 10 ఏళ్ళు చంద్రబాబు, ఈయన 7 ఏళ్ళు, ఎవరు మన ఎన్టీఆర్ గారు, ఆయన 7 ఏళ్ళు, ఈయన 9 ఏళ్ళు. అక్కడ దాదాపు 16 ఏళ్ళు వాళ్ళు పరిపాలించేశారు తెలుగుదేశం. కాంగ్రెస్ పార్టీ వచ్చేప్పుడు 5 ఏళ్లే కరెక్ట్ గా, ఓన్లీ మళ్ళీ మధ్యలో వచ్చింది. 10 సంవత్సరాల తెలుగుదేశం పాలన తర్వాత వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన సంక్షేమ పథకం తెచ్చిపెట్టాడు. ఇళ్ళు బోర్డు అంతమందికి ఉచితంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. కావాలన్నోడికల్లా ఇల్లు ఇచ్చాడు. ఇలాంటి చేసిన టైంలో వచ్చాడు ఈయన. ఏముంది ఆల్టర్నేటివ్? అప్పుడు ఎందుకు కావాలి ఆల్టర్నేటివ్? చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు విజయ్ ఏమన్నాడు? అవినీతి ప్రభుత్వం, అక్కడ అభివృద్ధి అన్నటువంటి పేరుతో దోస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఈయన మొహమాట పడ్డాడు చిరంజీవి ఆ స్థాయిలో విమర్శించడానికి. ఈయనకి మొహమాటం ఎక్కువ చిరంజీవికి. మళ్ళీ రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఎక్కువ విమర్శించడు ఆయన. సామాజిక మార్పు అంటాడు.
ఉమ్, సామాజిక మార్పు ఆల్రెడీ తెలుగుదేశం తెచ్చేసింది అప్పటికే. అవును. రెడ్ల ఉమ్, పార్టీ లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు, ఇదే కాంగ్రెస్ ఉమ్, ఫార్ములా. బీసీలని అంతే. కానీ ఓసీలని కానీ పట్టించుకోలేదు. అది ఓసీలు అంటే రెడ్లను వరకు నెత్తిన పెట్టుకుంది అంతే. ఉమ్, 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 అలాంటి పార్టీలో ఉన్నటువంటి ఆ జాడ్యాన్ని తెలుగుదేశం వచ్చి సరిచేసింది కదా, బీసీలకు ఇచ్చి భారీ అవును. ఎత్తున. ఉమ్, సామాజిక న్యాయం తెలుగుదేశం చేసేసింది అప్పటికే. అవును. ఈయన వచ్చి ఏం చేశాడు, తెలుగుదేశం చెప్పే సామాజిక న్యాయాన్ని ఈయన అమలు చేస్తానని 100 సీట్లు బీసీలకు ఇచ్చాడు. బీసీలకి అవును. ఉమ్, అంతకు ముందు అయితే బాగుండేది, తెలుగుదేశం ఉమ్, రాకముందు అయితే లేదు కదా. ఉమ్, ఉమ్, తెలుగుదేశం బీసీలకు అన్ని సీట్లు ఇచ్చాక మంత్రులు, ప్రధానమైన మంత్రులుగా బోల్డంత మంది చేశారు. జాతీయ ఉమ్, స్థాయిలో ఎర్రనాయుడు లాంటి వాడు కీ రోల్ పోషిస్తున్న రోజులు అప్పుడు. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు తెలుగుదేశంలో మీకు సామాజిక న్యాయం జరగట్లేదని ఎట్ట చెప్తాడు ఆయన రాజకీయ పరంగా? అవును. రాజకీయ పరంగా ఆ 15-16 సంవత్సరాల్లో కాంగ్రెస్ హయాంలో కాకుండా మిగతా 16-17 ఏళ్ళు కూడా తెలుగుదేశం అనేక మంది బీసీలకి ఛాయిస్లు ఇచ్చాక, నేను వచ్చి సామాజిక న్యాయం చేస్తానని సామాన్యులకు 100 మందికి ఇచ్చాను నేను అన్నాడు ఆయన. అక్కడ మైనస్ అది ఆ రోజున. ఆ నినాదం మైనస్ అక్కడ ఓకే. దెబ్బతిన్నాడు ఆయన. పోనీ అవును. సామాజిక న్యాయం అని చెప్పినప్పుడు నీ చుట్టూతా అన్ని కులాలని పెట్టుకున్నావా? ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ వీళ్ళే తిరిగేవాడు ఎప్పుడు కూడా ఆయన పక్కన. ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ న్యాయం ఉంది? ఏమైంది అక్కడ? అయిపోయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఉమ్, పార్టీ పెట్టినప్పుడు నువ్వు దేనికోసం పెట్టాలా? ఉమ్, సామాజిక న్యాయం వాళ్ళ అన్న సిద్ధాంతమే అనుకుందాం. ఉమ్, ఆల్టర్నేటివ్ మార్పు. ఉమ్, నువ్వు ఫార్ములా చెప్పు. ఇదిగో ఓసీలకి ఇన్ని సీట్లు, బీసీలకి ఇన్ని సీట్లు, ఎస్సీలకి ఇన్ని సీట్లు, ఎస్టీలకి ఇన్ని సీట్లు. ఎస్సీల్లో రిజర్వేషన్ పోను ఇంకో 4 ఎక్కువ ఇస్తా, ఎస్టీల్లో రిజర్వేషన్ పోను ఇంకో 4 ఎక్కువ ఇస్తా, ఓసీల్లో ఇదిగో బ్రాహ్మిన్స్కి ఎమ్మెల్యేలు అవ్వట్లేదు, వైశ్యాస్ ఎమ్మెల్యేలు అవ్వట్లేదు, వాళ్ళకి నేను ఇస్తా. ఇదిగో ఈ వర్గాలు ఇప్పుడు దాన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. నార్త్ ఇండియాలో బీజేపీ చేసుకొచ్చింది అదే. అది ఇక్కడ ఇతను చెయ్యకపోగా ఇతను దేనికోసం పార్టీ పెట్టానని చెప్పాడు 2004లో 2014లో? జగన్ అధికారంలో రాకుండా ఉండటానికి. జగన్ లాంటి వాడు ఫైనాన్షియల్ ఫ్రాడ్, అట్లాంటి వాడు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రమాదం, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి తెస్తే అన్నాడు. అంతకుముందు అనుభవం ఉంది మరి చంద్రబాబు. మరి రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? రాష్ట్ర విభజన కారణం ఏంటి? అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం అయిపోవడం. అదే కదా. కేంద్రీకృతమైన అభివృద్ధి జరిగిందా అని రాష్ట్రాన్ని ఆడుబట్టుకుపోతే, అన్యాయం ఆంధ్రాకి జరిగితే దానికి కారణమైన కేంద్రీకృత అభివృద్ధి కారకుడైనటువంటి చంద్రబాబు నేను సపోర్ట్ చేశాడు బేసిక్. ఈయన మార్పు ఏంటి ఇంకా చూపెట్టేది? నెంబర్ 1. సరే అప్పటికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల ఈయన కాంగ్రెస్ కంటే వీళ్ళకి మద్దతు ఇవ్వడమే కరెక్ట్, బానే ఉంది. తర్వాత తన పార్టీని ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు? ఇప్పటికైనా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏమైనా ఉంది? బూత్ కమిటీలు, మండల కమిటీలు, ఇవి ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేశాడు పార్టీని? ప్రతిసారి నాకు టైం దొరకలేదు, చేయలేదు, టైం చాలలేదు, 12 ఏళ్లలో నీకు టైం చాలలేదా బూత్ కమిటీలు వేయడానికి? తెలుగుదేశం బూత్ కమిటీలు ఉన్నాయా? వైసీపీకి ఉన్నాయా బూత్ కమిటీలు? అసలు చేస్తే కదా. నేనే 100 సార్లు వీడియో చేస్తుంటా, డిబేట్ కూడా పెట్టుంటా, ఎందుకు చేయవు అని చెప్పేసి. ఆయనకి పార్టీని ఒక ఇది కాకుండా తను కింగ్ మేకర్ గా ఉండాలనుకున్నాడు, కానీ కింగ్ కావాలనుకోలేదు ఆయన. 2019 అలాగే అన్నారు కదా మొన్నటి, ఆయన కింగ్ మేకర్ అవుతాడేమో కానీ కింగ్ అవ్వడానికి. అతనేమో నేను కింగ్ అవ్వాలన్నాడు, ఈయనేమో నేను కింగ్ మేకర్ అవ్వాలని అనుకుంటుండే. 2019లో వచ్చి అక్కడ అతిపెద్ద రాంగ్ స్టెప్ వేసాడు ఆయన. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చాను. అదే టెంపో మెయింటైన్ చేస్తే నాకు తెలుసు 15-20 సీట్లన్నీ వచ్చుండే అతనికి. ఆ వారా జగన్ కి తగ్గాయి. జగన్ 150 వచ్చినాయి కదా, కనీసం 15-20 ఇతనికి వచ్చాయి. ఇతను ఏం చేశాడు? 8 నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఫేస్బుక్ లైవ్లు, ఇన్స్టా లైవ్లు, యూట్యూబ్ లైవ్లు ఇచ్చినోడు కరెక్ట్ గా 3 నెలల ముందు ప్లేట్ మార్చేసి జగన్ నేను సీఎం గానివ్వను రాసి పెట్టుకోండి అని బిహేవ్ చేశాడు. జగన్ ఎందుకు సీఎం గానివ్వవు అంటే జగన్ అవినీతి పోటీ. అదే కదా 2014లో చెప్పావు. మరి ఎందుకు జైలు పడేయలేదు? జైలు అయ్యింది, బెయిల్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఓన్లీ నీ పార్టీ ఎదుగుదల కాకుండా జగన్ ని సీఎం కాకుండా ఉండటం కోసం 14-19లో కూడా అంటే జగన్ అనేవాడి మీద కక్షతోనే పార్టీ పెట్టాడు ఆయన.
అవును. అంతే తప్పించి తను సీఎం అవడానికి కాదు. రెండవది సామాజిక న్యాయం అంటే అక్కడ తన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఉండాలా? అన్ని కులాలు సామాజిక వర్గాలు ఉండాలి. ఎక్కడున్నారు? అయినా సరే ఒక సీట్ వచ్చింది, 2 చోట్ల ఆయనే ఓడిపోయాడు. ఆ ఒక్క సీటు రాపాక వరప్రసాద్. తర్వాత నువ్వు సబ్బెట్టినప్పుడల్లా అతని పైన కూర్చోబెట్టుకోవాలి కదా. ఆయన కనీసం గుర్తింపు ఇవ్వాలి కదా. గుర్తింపు ఇవ్వలేదుగా ఆయనకి, అవమానించారు కదా. అందుకే కదా అతను బయటకు పోయింది. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎస్సీ గెలిచింది నీ పార్టీ నుంచి. కనీసం ఆ నియోజకవర్గానికి వెళ్ళి కృతజ్ఞత ర్యాలీ కూడా చేయలేదు సార్. అప్పుడు అనుకున్నారు అందరూ వస్తారు, చెయ్యలేదు. ప్లస్ ఆ తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు ఇతను కూడా వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఆల్ అనేటట్టు చూసేవాళ్ళు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి ఏం బాధ? అదే కదా. ఉంటే ఈయన నాదెల మనోహరు, అదేనేమో సామాజిక న్యాయం. మరి అదేం సామాజిక న్యాయం? అక్కడ దెబ్బతింటంతో పాటు ఇక్కడ ఇది చెప్పుకొచ్చాడు, ఏది జగన్ అధికారంలోకి రానివ్వనని. 2024 మళ్ళీ జగన్ అధికారంలో దించడం కోసం కూటమి. జగన్ కోసం పార్టీ పెట్టాడు, జగన్ కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలో తేవడానికి పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలో ఉంచడానికి పార్టీ నడుపుతాడు ఆయన. అప్పుడు ఇంకా ఈయన ఎందుకు ఆల్టర్నేటివ్ అవుతాడు? ఎందుకు చంద్రబాబు ఉండాలి? నిజాయితీ పరుడు. చంద్రబాబు నిజాయితీ పరుడు జనం నమ్ముతున్నారా? ఏ అవినీతి చెయ్యడు నమ్ముతున్నారా? నేను అవినీతి చేయట్లేదు కాబట్టి చంద్రబాబు కూడా అవినీతి చేయట్లేదు అంటే నమ్ముతారా? లేదా లిక్కర్ పాలసీ బాగుందా? ఇసుక పాలసీ బాగుందా? పొల్యూషన్ కంట్రోల్ అయిందా? మైనింగ్ కంట్రోల్ అయిందా? అవినీతి ఎక్కడైనా కంట్రోల్ అయిందా? ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇదంతా ఒక ఎత్తు. ప్రశ్నించు ప్రశ్నించు ప్రశ్నించు. జగన్ ఉన్నాడు ప్రశ్నించాడు. ఇప్పుడు మడ్రలు జరుగుతున్నాయి, నడు రోడ్డు మీద దాడులు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది, తప్పుడు కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు. ఏవైతే జగన్ టైంలో తప్పు చెప్పామో దానికి 3 జరుగుతున్నాయి ఇక్కడ. పైగా దానికి తోడు జగన్ టైంలో ఇసుక ప్రభుత్వం డబ్బులు తీసుకుంటే తప్పన్నాం, ఇక్కడ వ్యక్తులు తినేస్తున్నారు. మద్యం ప్రభుత్వం తీసుకుంటే తప్పన్నాం, రేట్ ఎక్కువ చేస్తే, ఇక్కడ రేట్ ఎక్కువ వ్యక్తులు తినేస్తున్నారు. మైనింగ్ స్వయంగా ప్రభుత్వం ఋషికొండ మీద కడితే తప్పన్నాం, ఇక్కడ కొండలు లేచిపోతున్నాయి. అలాగే ప్రభుత్వం కట్టించిన మెడికల్ కళాశాలలు తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ నాశనం చేసేసాం, వాలంటీర్లను తీసి అవతల పడేసాం. చక్కటి ఒక కన్స్ట్రక్షన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేశాం. దాన్ని గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. అది విధ్వంసం, మేము ఇది కరెక్ట్ అంటున్నారు. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం విధ్వంసం, రోడ్డు మీద నుంచి పెన్షన్ తీసుకోవడం సంక్షేమం, అద్భుతం. ఇంటి సచివాలయం నుంచి ఇంటికి సర్టిఫికెట్ వస్తే విధ్వంసం, సర్టిఫికెట్ కోసం లంచాలకు ఇచ్చి నాయకుల చుట్టూ తిరిగితే అభివృద్ధి. ఎలా ఉంటది ఇవన్నీ? ఒకటి స్టార్ హీరోలు ఒక రకంగా అందరూ స్టార్ హీరోలే. మెగాస్టార్ పెద్ద స్టారు, పవన్ కళ్యాణ్ పెద్ద స్టారు, విజయ్ పెద్ద స్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ స్టార్ హీరోలు స్టార్ లీడర్ కాలేకపోయారు. సింగిల్ గా బరిలోకి దిగితే 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన 2 చోట్ల, ఒక చోట గెలిచారు, మరో చోట ఓడిపోయారు. కానీ విజయ్ ఇక్కడ 2 చోట్ల కూడా గెలిచారు. ఇందాక మీరు అన్నట్టు జెన్జీ అనేది తమిళనాడులో ఉన్నంతగా విజయ్కి సహకరించినంతగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళిద్దరికి సహకరించలేకపోయిందా? నేను చెప్పింది ఇక్కడ కుల ముద్ర వేసుకోకూడదు, నాకు కులాల పట్టింపు లేదంటాడు ఆయన పవన్ కళ్యాణ్. కానీ కనీసం మనకు మా కాపులందరూ ఒకటే ఏకమా ఉండని అడిగాడా లేదా ఆయన? మొన్న కొద్ది రోజుల క్రితం ఒక సభలో మీరు విన్నారో లేదో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ కులమో నాకు తెలియదు అన్నాడు ఆయన. అది అయ్యి మాటలతో జనాలు మాయైపోతారు అనుకుంటాడు ఆయన. 21 మంది ఎమ్మెల్యేల్లో కాపులు కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీది వరకు ఓకే, ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఓకే, మిగతా వాళ్ళు ఎవరున్నారు? బీసీలు ఎంతమంది ఉన్నారు? తర్వాత ఇతర ఓసీ కులాలు ఎంతమంది ఉన్నారు అక్కడ? తెలుగుదేశం పార్టీకి చేత కదే ఏంటి అందరికి కమ్మలకి ఇచ్చుకోవడం? ఎందుకు సామాజిక న్యాయం అని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ కోటా ఎక్కువ ఇస్తుంది, కమ్మ సామాజిక వర్గానికంటే బీసీలు ఎక్కువ ఉంటారు అక్కడ. చూడండి మీరు తెలుగుదేశం కూర్పులో కమ్మ సామాజిక వర్గం అంటే బీసీలు ఎక్కువ ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారు వాళ్ళ సీట్లు. మరి జనాభా ప్రాతిపదికన వాళ్ళు చేస్తున్నారా? జాగ్రత్త. ఎస్సీ ఎస్టీ సీట్లు అంటే తప్పదు, వదిలేద్దాం. సామాజిక న్యాయం బీభత్సంగా చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఏది ఓసీ సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినోడు అతను, అలాంటోడే ఓడిపోయాడు. ఇక్కడ
అది వీళ్ళు ఏమనుకుంటున్నారు, అతనికి అంత సామాజిక న్యాయం చేస్తేనే ఓడిపోయాడు. ఈవెన్ బీసీలకు మన సీట్లు కూడా అట్లాగే ఇచ్చాడు కదా విపరీతంగా, సామాన్యులు తెచ్చి కూర్చోబెట్టాడు కదా జగన్. కానీ అతనే ఓడిపోయాడు, మనల్ని మన కులాన్ని మనం నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ అనే ఫీలింగ్ లో వచ్చారు. చుట్టూ ఉన్నోళ్ళు ఆ లెక్క చెప్తున్నారు, కానీ జనం అబ్జర్వ్ చేస్తారు. అది మైనస్ అవుతుంది, ఆయన గ్రహించటం లేదు. సార్ సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి సింగిల్ గా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా గెలిచిన వాళ్ళలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత ఒక్క విజయ్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 50 ఏళ్లలో ఇంకోటి ఎంజీఆర్లు వీళ్ళు అప్పుడెప్పుడో పెట్టేసిన పార్టీలు వదిలేద్దాం, తెలుగుదేశం ఒప్పుకోవాలి, మా పార్టీ కొత్తగా పెట్టి సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు, ఎంజీఆర్ తర్వాత విజయ, మధ్యలో జయలలితని తీసుకోకూడదు. జయలలిత ఏఐఏడిఎంకే పార్టీని తను తీసుకుని నడిపింది, లైక్ చంద్రబాబు తెలుగుదేశాన్ని తీసుకుని నడిపినట్టు. అంతే తప్పించి ఆవిడ సొంతగా పార్టీ పెట్టింది కాదు. సినిమాల నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు కదా, అదే అనేది సక్సెస్ అవ్వడం అంటే జయలలిత అంతకుముందు ఉన్నటువంటి ఆయన తర్వాత ఈవిడ తీసుకోవడం అంటే నాట్ ఓన్ సక్సెస్, అంతే. పార్టీ నడిపి కంటిన్యూ చేసుకొచ్చింది, కంటిన్యూ చేసింది. అదే విజయ్ కొత్తగా పార్టీ పెట్టి గెలిచాడు. ఇక్కడ విజయ్ని కంపేర్ చేయాల్సింది ఏంటంటే సినిమా వాళ్ళ వరకు అతను మామూలుగా అయితే దక్షిణాదిలో మార్పును కోరుకుంటున్నారనడానికి సాక్ష్యం కేసీఆర్, జగన్, విజయ్. జగన్ కూడా సింగిల్ గా ఆయన పార్టీ, ముగ్గురు కూడా పార్టీ సొంతగా పెట్టుకుని వచ్చిన వాళ్ళే. అవును, అంటే పవన్ కళ్యాణ్ కూడా సొంతగా పెట్టుకొచ్చిన ఆయన కూడా ఎవరితో ముందు పొత్తు. అదే అనేది కాకపోతే ఫస్ట్ పొత్తు పెట్టుకున్నాడు కదా 14 లో. అవును, అదే 19లో కూడా పొత్తే కదా కమ్యూనిస్టులు బిఎస్పితో. అవును, ఆయన పొత్తు లేకుండా కదలట్లేదు. పైగా పదే పదే నాకేం చేత కాదు, నా వెనకాల లేరు, సరిపడినంత లేరు, డబ్బులు రాలవు, నాకు పరిపాలన అనుభవం లేదు, అనుభవం ఉన్న ఆయన అని చెప్తున్నాడు. నిజం, స్టాలిన్ కంటే విజయ్కి ఏమైనా అనుభవం ఉందా? మరి ఎట్టేసారు ఓట్లు? జగన్కి ఏం అనుభవం ఉందని వేసారు ఓట్లు? ఒక రకంగా విజయ్ వర్గం చాలా సంబరాలు చేసుకుంటుంది, తమిళనాడులో చాలా హ్యాపీగా ఉంది. కానీ విజయ్ గెలుపు కొంతవరకు పవన్ అభిమానులు కానీ మెగాస్టార్ అభిమానులు కానీ డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చా? అంటే వాళ్ళకి డిసప్పాయింట్ ఏం కాలేదు, కానీ అంటే మన నాయకుడు చేయడానికి చేసే వాళ్ళ వల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మన నాయకుడు ఎలా ఎందుకు చేయలేకపోయారు, అట్లేం అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రయత్నించారు పాపం, కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కుల రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. జగన్ కేసిన వాళ్ళు పవన్కి ఎందుకు వేయలేదు, బాబు కేసిన వాళ్ళు పవన్కి ఎందుకు వేయలేదు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. పవన్కి సపోర్టింగ్ గానే ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చేదల్లా ఇప్పుడు పవన్ ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు, దానికి సమాధానం చెప్పడం దగ్గర కోపం వస్తుంది వీళ్ళకి, అక్కడ ఆవేదన చెందుతున్నారు అంతే. అంటే ద్రవిడ పార్టీలకే కాదు, దక్షిణాదిలో చాలా వరకు చాలా రాజకీయ పార్టీలకి ఒక లెసన్ ఇది అని అనుకోవచ్చా? 5 రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒక లెసన్ అండి. పరిపాలనలో అహంకారం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయం, అరాచకాన్ని సమర్థించే తత్వం, ఈ 5 చేసిన వాళ్ళని పక్కన పెట్టారు. మన్నికగా ఉండటం, బాధ్యతగా ఉండటం, దేశాన్ని కాపాడే ప్రయత్నం చేయడం, హిందుత్వ పరిరక్షణ, మైనారిటీ బుజ్జిగింపు చర్యలకు దూరం, ఈ 5 చేసినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు రెండిట్లోనేమో ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించారు. ఆ 5 చేసినటువంటి 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని గద్దెదించారు. సార్ ఒకటి, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కామన్ థింగ్ బీజేపీకి అలాగే టీవీకేకి ఈయన కొన్ని చోట్ల అంటే డ్రైవర్ కొడుకు ఇవ్వడం కానీ, లేదంటే ఆవిడెవరికో లేడీకి ఒక వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు కూడా ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో బీజేపీ. అంటే ఈ కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరిని కూడా ఒక రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చినాడు అనుకోవాలి. బీజేపీని కానీ పార్టీ ఫార్ములానే కరెక్ట్ అండి. ఇందులో అది అదృష్టం. చిరంజీవి ఇచ్చారు పాపం 100 బీసీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చాడు 2019లో. సామాన్యులు ఎక్కడెక్కడో సర్వీస్ చేసే వాళ్ళని తెచ్చిచ్చాడు టికెట్లు, ఫెయిల్ అవ్వాలి. అంటే బీజేపీ కూడా ఇప్పుడు సీఎంల ఎంపిక విషయంలో కూడా ఖచ్చితంగా ఈ సామాజిక కోణంలోనే చూస్తుందట. నేను అనేది కులము ఇట్లా కాదు వాళ్ళు చూసేటటువంటిది, పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకోవచ్చు, అప్పుడు ఇస్తారు వాళ్ళు. విజయ్ వచ్చేటప్పటికి తన చేతిలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేశాడు, అంతే తేడా. బీజేపీ అట్లా కాదు, సంస్థాగతంగా ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎవరెవరు పోటీ చేయాలన్నది.
అది చాలా తేడా ఉంటుంది. విజయ్కి ఇప్పుడు బీజేపీ చాలా తేడా ఉంటుంది. బెంగాల్లో సువేందు అధికార కన్ఫర్మా సీఎం క్యాండిడేట్ మారుస్తారా? 90% అతను ఉండొచ్చు, 10% వేరే వాళ్ళని పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కడ. ఎందుకంటే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, ఇంకా కొన్ని 3-4 పేర్లు కూడా వినిపిస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, చూడాలి అది. రైట్ చూద్దాం. మొత్తానికి తమిళనాడులో టీవీకే విజయం ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని కూడా ప్రశ్నించేలాగే ఉంది. ఒక రకంగా ఎందుకు ఇక్కడ సక్సెస్ కాలేకపోయారు సెలబ్రిటీలు, ఒక రకంగా మెగాస్టార్ కుటుంబం ఎందుకు సక్సెస్ అవ్వలేదు? టీవీకే విజయ్ గెలుపు మాత్రం ఒక లెసన్ అవుతుందా మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకి? భవిష్యత్తులో రాబోయే మార్పులు ఏంటి, ఏం చేస్తారు వేచి చూద్దాం.